ఇప్పుడు ఈ అష్టాసాయి ఏంటి జానీ మాస్టర్ కేసు విషయంలో ఆమె నేను మైనర్నప్పుడు అని చెప్తుంది, కాదు అని వీళ్ళు వాదిస్తున్నారు. అది కోర్టు తెలుస్తుంది. కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది కోర్టు పరిధిలో అష్టాసాయి కాదు మాట్లాడాలి ఇక్కడ. అయితే కోర్టు పరిధిలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ అమ్మాయి 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాలు నీతో బాగానే ఉన్నట్లుగా ఉండి ఈ రోజు కేసు పెట్టడం వెనకమాల ఆ అమ్మాయి రేపు ఏమి పరిణామాలు ఎదుర్కోబోతాను అని తెలిసి కూడా పెట్టింది అంటే ఆ అమ్మాయి ఎంత గత్యంతరం లేక పెట్టింది. ఇది ఈ సున్నితమైన అంశాన్ని ఆలోచించకుండా ఈ కేసు అర్థం కాదు మనకి. ఇప్పుడు జానీ మాస్టరు ఆ అమ్మాయిని 5 సంవత్సరాల నుంచి తన ట్రూప్లో పెట్టుకున్నాడు. ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. ఈ అమ్మాయికి ఎంత షేర్ చేశాడు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ అమ్మాయికి నీకు ఇంకొక ప్రపంచం లేదు, నేనే ప్రపంచం అని నమ్మించాడా లేదా? నమ్మించాడు. దానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుందామని వాళ్ళిద్దరూ అనుకుందాం. అది అవ్వలేదు. సరే, ఒక పాయింట్లో సుమలత గట్టిగా పట్టుబట్టడం వల్ల కావచ్చు, జానీ మాస్టర్ కూడా లొంగిపోవటం వల్ల కావచ్చు, ఆ అమ్మాయి కూడా విసిగిపోయి ఉండటం కావచ్చు, ఈ ట్రయాంగిల్ వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు. ఎవరి దారిని వాళ్ళు బతుకుదాము అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని నువ్వు బతకనిచ్చావా? అసలు నీకంత యుగో దేనికి? నువ్వు పుష్ప 2 సెట్లోకి వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయి బతుకుతుంది కదా, నువ్వు నీ భార్యతో నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ భార్య కాళ్ళు పట్టుకున్నావు కదా, నువ్వు చాలా ఇష్టంతోనే చాలా గౌరవంతో ప్రేమతో పట్టుకున్నావు కదా. అంటే ఇది నాటకమా? ఇది నాటకం. ఇది నిజమైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గొడవ పడాల్సిన అవసరం ఏంటి? సెట్లోకి వెళ్ళి ఈ లాజిక్ ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు నీకు భార్య పిల్లలు కావాలన్నా అని అనిపించింది, అక్కడి నుంచి వచ్చేసావు, నీ భార్య పిల్లలతో ఉన్నావు, ఉండు. మళ్ళీ ఆ అమ్మాయి జీవితంలోకి వెళ్ళటం ఏంటి? అంటే నీకేమో నీ భార్య నీ పిల్లలు కావాలి. వాస్తవాలు నిజమా కాదా కోర్టు తెలుసు. ఇది వాస్తవం అండి. ఇప్పుడు పుష్ప సెట్లోకి వెళ్ళి కొట్టింది అవునా కాదా? నేను 2 మాటలు చెప్పాను మీకు. నాకు వాస్తవాలు తెలియకుండా నేను మాట్లాడను మేడం. నేను జరుగుతున్న ప్రచారం మాత్రమే. నేను వాస్తవాలు లేకుండా నేను మాట్లాడట్లేదు. పుష్ప సెట్లోకి వెళ్ళి కొట్టాడా లేదా? వాళ్ళు కూడా చెప్పారు కొట్టారని. ఇక్కడ ఒక స్టేజ్ మీద నా కోసం చాలా భరించింది నా భార్య అని ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఏడ్చాడా లేదా జానీ మాస్టరు? ఏది వాస్తవం ఇందులో? ఇప్పుడు నీకు ఆ అమ్మాయి మీద పెత్తనం చెయ్యాలి అని లేకపోతే గనక ఆ అమ్మాయి దోవన ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఉన్న సెట్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఓ పక్కన నీకు భార్య మీద ప్రేమ ఉంది. భార్య మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయి జీవితంతో నీకేంటి పని? ఈ డబల్ గేమ్ ఆడింది జానీ మాస్టర్ ఇక్కడ. కానీ ఈ జానీ మాస్టర్ని వెనకేసుకొచ్చుకుంటుంది సుమలత. ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఈ అమ్మాయి. అందుకని ప్రతిభ ఒక్కటే గీట్రాయి కాదండి ఒక వ్యక్తికి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి అవార్డు కావచ్చు, లేదు అనుకుంటే అంతర్జాతీయ అవార్డు రావచ్చు, నోబెల్ ప్రైజ్ రావచ్చు. కానీ ఇతను ఇంకొక విషయంలో చట్టాన్ని అతిక్రమించాడా లేదా, నేరం చేశాడా లేదా అనేది పాయింట్. అది ఆ కేసు.